నమస్తే మీ అందరికీ. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలను మనం చూడబోతున్నాము. అందులో నైట్రోజన్ కుటుంబము 50A గ్రూపు మూలకాలు, నైట్రోజన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఫ్యామిలీ లేదా నైట్రోజన్ కుటుంబాన్ని మనం చూడబోతున్నాము. మీ అందరికీ తెలుసు, మనకు ఆవర్తన పట్టిక అనేది మనం చదవటం జరిగింది. ఆవర్తన పట్టికలో నిలువుగా ఉండబడినటువంటి వరుసలను గ్రూపులు లేదా కుటుంబాలు అని, అడ్డు వరుసలనేమో పీరియడులు లేదా శ్రేణులు అంటారు. 18 గ్రూపులు 7 పీరియడులుగా విభజించడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఎస్ బ్లాక్ మరియు పి బ్లాక్ మూలకాలకు సంబంధించిన ఉన్నవి. ఎస్ బ్లాక్లోనేమో ఫస్ట్ ఏ మరియు సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తాము. తర్వాత పి బ్లాక్ సంబంధించినటువంటి వాటిలో మనకు సిలబస్ ప్రకారం ఇచ్చినటువంటి దాని ప్రకారము 50A గ్రూప్ మూలకాలను ఇవ్వటం జరిగింది. 6th A 7th A ఈ గ్రూపులలో ప్రధానమైనటువంటి అంశాల మీద ఈ గ్రూప్ మూలకాల్లో అంటే నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు పరమాణువుల యొక్క ధర్మాలు ఏ విధంగా మార్పు చెందుతున్నవి, ఆక్సైడ్లలో స్వభావం ఎలా ఉంటుంది, ఆక్సీ ఆమ్లాల్లో స్వభావం ఏ విధంగా ఉంటుంది, వాటి ఆక్సీకరణ స్థితిలో ఏ విధంగా ఉంటుంది, అమ్మోనియాని ఏ విధంగా తయారు చేస్తారు, తదితర కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనము ఈ నైట్రోజన్ కుటుంబంలో డిస్కస్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటిగా విస్తృతమైనటువంటి ఆవర్తన పట్టిక లేదా ఆధునికమైనటువంటి ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక లేదా మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో నిలువు వరుసలలో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అనే మూలకాలను 5th గ్రూప్ లోపల చేర్చడం జరిగింది. 5వ గ్రూపులో చేర్చారు. గ్రూపు నంబర్ అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే ఆ పరమాణు యొక్క వేలెన్సీ స్థాయి లోపల ఉండబడే ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి డిసైడ్ అవుతుంది. అంటే మీరు నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ల యొక్క చివరి కరపరములో వేలెన్సీ కక్షలో 5 ఎలక్ట్రాన్లు ఉండటం వల్ల వీటిని 50A గ్రూప్ మూలకాల కిందకి చేర్చడం జరుగుతున్నది. అయితే మీరు గమనించండి, ఈ 50A గ్రూప్ మూలకాలు పి బ్లాక్నకు చెందుతాయి. ఎందుకంటే NS2 NP3 చివరిలో చేరే ఎలక్ట్రాన్ విన్యాసము అనేది పి ఆర్బిటాల్ లేదా పి ఉపస్థాయి లోపలికి చేరుతుంది కాబట్టి ఇది పి బ్లాక్ అవుతుంది. మీరు ఉదాహరణకు చివరిలో వచ్చి చేరే ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్ లోపలికి పోతే ఎస్ బ్లాక్ అవుతుంది. మీరు ఈ గ్రూప్ మూలకాల యొక్క వేలెన్సీ కరపరంలో 5 ఎలక్ట్రాన్లు ఉంటే చివరి ఎలక్ట్రాన్ పి ఆర్బిటార్లు లేదా పి ఉపస్థాయి లోపలికి చేరుతున్నాయి కాబట్టి వీటిని పి బ్లాక్ మూలకాలు అంటారు. అయితే ఈ క్రింది వానులో ఈ పి బ్లాక్ మూలకము ఏది అని అంటాడు, ఈ క్రింది వానులో ఎస్ బ్లాక్ మూలకము ఏది అంటాడు. అప్పుడు మనము ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక రాసినట్లయితే ఆటోమేటిక్గా ఏ బ్లాక్ మనకు తెలిసిపోతుంది. 50A కాబట్టి NS2 NP3 సాధారణ బాహ్య కరపర ఎలక్ట్రాన్ విన్యాసం. అదేవిధంగా 5th అని ఎలా గుర్తుపట్టవచ్చో చూడండి. NS2 NP3 NS2లో 2 NP3లో 3 అంటే 3 + 2 5 కాబట్టి వేలెన్సీలో 5 ఉన్నాయి కాబట్టి 50A గ్రూప్. అదే 6th అంటే NS2 NP4, 7th అంటే NS2 NP5, అదే 0 గ్రూప్ లేదా 8th గ్రూప్ అంటే NS2 NP6. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలకైతే NS1, సెకండ్కి అయితే NS2, థర్డ్కి అయితే NS2 NP1, ఫోర్త్కి అయితే NS2 NP2, ఫిఫ్త్కి అయితే NS2 NP3, 6th అయితే NS2 NP4, 7th అయితే హాలోజన్స్కు NS2 NP5, అదే 0 గ్రూప్ లేదా జడవాయువులకైతే NS2 NP6 అష్టక నియమాన్ని పొందుతున్నటువంటి మూలకాలుగా మనం చెప్పొచ్చు. తర్వాత మీరు నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక చూస్తే ఎలక్ట్రాన్లను ఆర్బిటాలలో పంపిణీ చేయటాన్ని ఎలక్ట్రాన్ విన్యాసము అంటారు. నైట్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసము, నైట్రోజన్ పరమాణు సంఖ్య 7 కాబట్టి 1s2 2s2 2p3గా రాస్తారు. అయితే అదే ఫాస్ఫరస్ కనుక చూసినట్లయితే 1s2 2s2 2p6 3s2 3p3 అంటే నైట్రోజన్ ఏమో 2s2 2p3 వేలెన్సీ ఉంటే ఫాస్ఫరస్లో 3s2 3p3 అంటే రెండింటి యొక్క బాహ్య కరపరము లోపల 5 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ 2 మూలకాలను కూడా 5th గ్రూప్ మూలకాల కిందికి చేర్చడం జరిగినది. ఆ తర్వాత
ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాల్లో ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు పెరుగుతాయండి. గట్టిదనము పెరుగుతూ ఉంటుంటుంది. జనరల్గా ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల్లో నైట్రోజన్ ఫాస్ఫరస్లు అలోహాలైతే, ఆర్సెనిక్ యాంటిమోన్లు అర్ధలోహాలైతే, బిస్మత్ లోహ లక్షణాన్ని కలిగి ఉంటున్నది. కాబట్టి పైనుంచి కిందికి వస్తున్న కొలది లోహ లక్షణము పెరుగుతూ ఉన్నది. కాబట్టి గట్టిదనము పెరిగి ఎంపీబీపీలు ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్లో అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త సుమా. అయితే ఫిఫ్త్ ఏ గ్రూపు మూలకాలలో లోహ స్వభావం నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు పెరుగుతుంది అన్నటువంటి విషయం ఆవర్తన పట్టికలో స్పష్టంగా మనం చూసాము. లోహ స్వభావము, లోహము అంటే ఏందో తెలుసు. అంటే ఏ మూలకమైతే సహజ సిద్ధంగా తనంతట తానే సులభంగా ఎలక్ట్రాన్ను కోల్పోతూ ఉండే లక్షణాన్ని లోహ లక్షణము అంటారు. మీకు తెలుసు, నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు పోయినట్లయితే పరమాణు సైజులు పెరుగుతాయి. పరమాణు సైజు పెరిగినప్పుడు కేంద్రకం యొక్క ఆకర్షణ వేలెన్స్ ఎలక్ట్రాన్ల పైన తగ్గుతుంది. కాబట్టి సులభంగా ఎలక్ట్రాన్ కోల్పోయే లక్షణం పెరుగుతుంది. కాబట్టి లోహ స్వభావం పెరుగుతుంది. అందుచేతనే నైట్రోజన్ ఫాస్ఫరస్లు అలోహాలైతే, ఆర్సెనిక్ యాంటిమోన్లు అర్థలోహాలైతే, బిస్మత్ లోహ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అంటే పైనుంచి కిందికి పోతున్నప్పుడు అంటే నైట్రోజన్ టు బిస్మత్ అనేది మెటాలిక్ నేచర్ లేదా లోహ లక్షణం పెరుగుతుంది. రేపు క్వశ్చన్ అడగవచ్చు, నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు లోహ స్వభావం పెరుగును, తగ్గును, మారదు, చెప్పలేము. ఆ విధంగా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నైట్రోజన్ కుటుంబంలో ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల్లో ఆయనీకరణ శక్తి, రుణ విద్యుదాత్మక విలువలు అనేవి క్రమంగా తగ్గుతూ ఉంటాయి. రెండు ముఖ్యమైనటువంటివి చూడండి. ఆయనీకరణ శక్తి అంటే ఏందో తెలుసు. ఒంటరి తటస్థ పరమాణువు నుండి ఎలక్ట్రాన్ను తీయటానికి కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు. ఆయనీకరణ శక్తి అంటారు. ఎలక్ట్రాన్ తీయటానికి కావలసిన శక్తిని ఆయనీకరణ శక్తి అంటారు. అంటే గ్రూప్లో పైనుంచి కిందికి వస్తున్నప్పుడు ఆయనీకరణ శక్తి విలువలు అనేవి తగ్గుతూ ఉంటుంటాయి. అదేవిధంగా రుణ విద్యుదాత్మక విలువలు కూడా, అంటే ఎలక్ట్రాన్లు కేంద్రకం వైపు ఆకర్షింపబడడాన్ని రుణ విద్యుదాత్మకత అంటారండి. అంటే పరమాణు సైజు పెరిగినప్పుడు రుణ విద్యుదాత్మక విలువలు కూడా తగ్గుతాయి అనే విషయం మనకు తెలిసిపోతుంది. తర్వాత చూడండి, బహుళ రూపత అంటే ఇక్కడ రూపాంతరత అంటారండి. రూపాంతరత అంటే ఒక మూలకము వేరు వేరు భౌతిక నిర్మితులను కలిగి ఉన్నట్లయితే దాన్ని బహుళ రూపత లేదా రూపాంతరత అంటారు. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఉదాహరణకు మీ అందరికీ కార్బన రసాయనిక శాస్త్రంలో మీరు ఆల్రెడీ చదివారు. కార్బన్కు రూపాంతరాలు చాలా ఉంటే అందులో స్ఫటిక రూపాంతరాలు, అస్ఫటిక రూపాంతరాలు. స్ఫటిక రూపాంతరాలలో డైమాండు, గ్రాఫైటు, బక్మెనిస్టరిన్, పుల్లరిన్స్ వీటన్నింటి లోపల కార్బన్లే ఉంటాయి. రసాయనికంగా ఒకే విధంగా ఉంటాయి, కానీ భౌతికంగా చూడటానికి వేరువేరుగా ఉంటే వాటిని ఏమంటుంటారంటే ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ లేదా రూపాంతరత అంటారండి. రూపాంతరత అంటారు. అంటే వీటి లోపల కూడా ఈ గ్రూపు మూలకాలు కూడా రూపాంతరతను చూపిస్తాయి. అంటే ఒక రసాయనిక మూలకము ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభించే దృగ్విషయాన్ని భిన్న రూపత లేదా బహురూపకత లేదా రూపాంతరత అంటారు. రూపాంతరత చూడండి, సాధారణంగా ముఖ్యంగా రూపాంతరాలలో ఫిఫ్త్ ఏ గ్రూప్ మూలకాల్లో చూసినట్లయితే నైట్రోజన్ ఫాస్ఫరస్ యొక్క రూపాంతరాలు చాలా వరకు ముఖ్యమైనవండి. సాధారణంగా ఈ రెండింటి యొక్క రూపాంతరాలను అడుగుతుంటుంటాడు. అయితే ఆర్సెనిక్, యాంటిమోని, బిస్మత్లకు సంబంధించినటువంటి రూపాంతరాల విషయంలో మనకు అంతగా ఇంపార్టెన్స్ లేదు. కాబట్టి వీటిపైన మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సాధారణంగా వాతావరణం లోపల నైట్రోజన్ ఉంటుంది. అది 78% వరకు ఉంటుంది. గత డిఎస్సీలలో ఎన్నో సందర్భాల్లో అడిగాడు. వాతావరణం లోపల ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు పేరంటే నైట్రోజన్. అది 78 వరకు ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసు. అయితే ఇది వాయు స్థితి లోపల ఉంటుంది. కానీ ఇటువంటి వాయు స్థితి లోపల ఉన్నప్పుడు ఎటువంటి రూపాంతరాలను చూపించదు. కానీ అదే నైట్రోజన్ పైన అధిక పీడనాలు, అల్ప ఉష్ణోగ్రతలకు గురి చేసినట్లయితే నైట్రోజన్ వాయువును ఘనస్థితి లోపలికి మార్చుకోవచ్చు. ఘనస్థితి లోపల ఉన్నప్పుడు మాత్రము ఆ నైట్రోజన్ ముఖ్యంగా 2 రకాల రూపాంతరాలను కలిగి ఉంటుంది. అది ఆల్ఫా నైట్రోజన్, రెండవది బీటా నైట్రోజన్ అని గమనించండి. ఘనస్థితిలో నైట్రోజన్ 2 రకాల రూపాంతరాలను కలిగి ఉంటే అది ఒకటి ఆల్ఫా నైట్రోజన్, 2 బీటా నైట్రోజన్. ఆల్ఫా నైట్రోజన్ అనేది ఘనాకార స్ఫటిక స్థితిలోనూ నైట్రోజన్ ఉండగా, నెక్స్ట్ అదే బీటా నైట్రోజన్ అనేది మాత్రము
అష్టముఖ స్ఫటిక స్థితి లోపల కలిగి ఉంటుంది. ఇందులోపల ఈ ఆల్ఫా నైట్రోజన్, బీటా నైట్రోజన్లు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్గా మీరు గమనించండి. తర్వాత పాస్పరస్ మూలకము అనేక భౌతిక రూపాలలో కలిగి ఉంటుంది. అది తెలుపు పాస్పరస్, ఎరుపు పాస్పరస్, సింధూర వర్ణము, ఆల్ఫా నలుపు, బీటా నలుపు, ఇలా రకరకాల రూపాంతరాలను పాస్పరస్, ముఖ్యంగా చాలా ఎక్కువ రూపాంతరాలను చూపేది ఈ నైట్రోజన్ కుటుంబంలో పాస్పరసే. అయితే ఇందులో తెల్ల పాస్పరస్ కనుక చూసినట్లయితే గమనించండి ఫ్రెండ్స్ ఒక విషయాన్ని. తెల్ల పాస్పరస్ ట్రైగోనల్ పిరమిడల్ వలె కనిపించే టెట్రాహైడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఘన ద్రవ వాయు స్థితులలో కూడా, ఇక్కడ ఘన ద్రవ వాయు స్థితులలో కూడా ఇది P4గానే ఉంటుంది, పాస్పరస్గానే ఉంటుంది, విడివిడిగా అణువులను కలిగి ఉంటుంది. అయితే ముఖ్యంగా తెల్ల పాస్పరస్కు ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుందండి. మీరు తెల్ల పాస్పరస్ను కనుక బయట కనుక ఉన్నట్లయితే వెంటనే ఆక్సిజన్తో చర్యలను నుండి మండటానికి అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో కొరిమి దయాలు అనే మాట మనం గమనిస్తూ ఉంటుంటాము. వేసవి కాలంలో బయటికి భూమి లోపల నుంచి అంటే మృత కళేబరాల్లో ఎముకలు అనేవి బయటికి వస్తాయి. ఎముకలు అనేది పాస్పరస్ కాల్షియంలతో నిర్మితం అనే విషయం మీ అందరికీ తెలుసు. పాస్పరస్ ఎముకల లోపల ఉండబడినటువంటి పాస్పరస్ అనేది బయటికి వచ్చినప్పుడు గాలి లోపల ఉన్న ఆక్సిజన్తో మండినప్పుడు ఒక రకమైనటువంటి మంటలు మనకు సడన్గా కనపడతాయి. కాబట్టి అక్కడ పశువుల కాపర్లు, మేకల కాపర్లు వాటిని చూడగానే కొరిమిదయం అని ఒకప్పుడు ఆ విధంగా భావించేవాళ్ళు. కానీ ఇది యాక్చువల్గా రసాయనిక శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇట్స్ ఓన్లీ నథింగ్ బట్ ఏ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద పాస్పరస్ అండ్ ఆక్సిజన్. ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి ఒక రసాయనిక చర్య మాత్రమే అనేది మంత్రతంత్రాల్లో ఎక్కువ శాతము వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటివి అన్నీ కూడా ఈ కెమికల్స్ను ఉపయోగించి కొత్త కాంపౌండ్, కొత్త కళను చూపిస్తూ జనాలను భయపెట్టించడం తప్ప వాస్తవానికి ఇంకొకటి లేదు. ఎందుకంటే మానసికంగా కుంగిపోయే విధంగా ప్రయత్నం చేస్తుంటుంటారు. కానీ వాస్తవానికి అది సరైనటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. అయితే ఇక్కడ ఈ తెల్ల పాస్పరస్ P4గానే అంటే ఘనస్థితిలో, ద్రవస్థితిలో, వాయుస్థితిలో కూడా P4 విడిగానే ఉంటుంది. దీని యొక్క బంధ కోణం 60 డిగ్రీల కంటే తక్కువగా ఉండి అధిక కోణీయ ప్రయాస ఉండటం వల్ల దానికి అధిక చర్యాశీలత ఉంటుంది. చూడండి, 60 డిగ్రీల కంటే తక్కువ ఉండటం వల్ల దాని యొక్క స్ట్రక్చర్ లోపల ప్రయాస, స్ట్రెయిన్ అనేది ఏర్పడి దాని యొక్క చర్యాశీలత అధికంగా ఉండటానికి కారణమవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారనుకుంటాను, ఇక్కడ వాతావరణ వాయువు నందు సులభంగా మంటను అంటుకొని మండుతూ ఉంటుంది. దీన్నే పాస్పరోసెన్స్ అంటారు, లేదా దీన్ని పైరోపాలిక్ అంటారు. దీనికి స్పెషల్ పాస్పరోసెన్స్ అంటే వాతావరణం నందు అంటే ఈ పాస్పరస్ అనేది ఆక్సిజన్తో మండుకుంటుంది. ఇలా మండటాన్ని పాస్పరోసెన్స్ అనే పదంతో పిలుస్తుంటుంటారు. అదేవిధంగా పాస్పరస్ NaOHతో సులభంగా చర్య జరిపి పాస్పిన్, సోడియం హైపో పాస్పరోసెన్స్ను ప్రదర్శిస్తూ ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. పాస్పిన్ అనేది ఒక విషవాయువు, దాని ఫార్ములా PH3. అమోనియా యొక్క ఫార్ములా NH3 అయితే పాస్పిన్ యొక్క ఫార్ములా PH3. అయితే పాస్పిన్ మాత్రం విషవాయువు, NaO అదే అమోనియా మాత్రం విషవాయువు కాదు. అది గమనించాల్సినటువంటి విషయం. అదేవిధంగా మీరు చూడండి, తెల్ల పాస్పరస్ని కనుక సోడియం హైడ్రాక్సైడ్ మరియు నీటితో చర్యనందిస్తే మనకు ఏర్పడుతున్నటువంటి ప్రధాన విషవాయువు ఏంటంటే పాస్పిన్ యొక్క ఫార్ములా PH3. ఈ క్రింది వాటిలో పాస్పిన్ ఏది? NH3, PH3, ASH3, SBH3 అని ఇస్తే PH3 మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా తెల్ల పాస్పరస్ను విష స్వభావం కలిగి ఉంటుంది, కావున ఎలుకలను చంపడానికి మందుగా కూడా ఉపయోగిస్తారు. జింక్ పాస్పైడ్ను కూడా ఎలుకలను ర్యాట్ పాయిజన్గా ఉపయోగిస్తారు. తెల్ల పాస్పరస్ను కూడా ఎలుకలను చంపడానికి మనము ఒక మందుగా దీన్ని ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గత డిఎస్సీలలో, గత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తున్నటువంటి మందు తెల్ల పాస్పరస్ను ఉపయోగించవచ్చు. జింక్ పాస్పైడ్ Zn3P2ను కూడా ఉపయోగిస్తారు. ఇవి గుర్తుంచుకోండి. తర్వాత అదే పాస్పరస్ రూపాంతరమైనటువంటి వాటిలో తెల్ల పాస్పరస్, ఎర్ర పాస్పరస్లు చాలా ప్రధానమైనవి. అందులో ఎర్ర పాస్పరస్ కనుక తీసుకున్నట్లయితే తెల్లని పాస్పరస్కు 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చూడండి, 250 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కనుక వేడి చేసినట్లయితే మనకు ఐరన్ సమక్షంలో వేడి చేసినట్లయితే
అక్కడ మనకు ఏం ఏర్పడుతుందంటే ఎర్ర పాస్పరస్ అనేది ఏర్పడుతుంది. ఇది పాలిమరిక్ రూపం. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఎర్ర పాస్పరస్ అనేది బహురూపకత అంటే బహు అణుకంగా ఉంటుంది. పాలిమరిక్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఎర్ర పాస్పరస్ బహు అణుకంగా ఉన్నప్పుడు అణుభారం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దాని యొక్క చర్యాశీలత తక్కువగా ఉంటుంది. అదే తెల్ల పాస్పరస్ అనేది విడివిడిగా P4 అణువులుగా ఉండి 60 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి దాంట్లో స్ట్రెయిన్ ఎక్కువగా ఉండి అత్యధిక చర్యాశీలత కారణమవుతున్నది. అందువల్లనే మీరు బయట కనుక పాస్పరస్ బయట కనపడుతున్నటువంటి పాస్పరస్ గాలిలో ఉన్న ఆక్సిజన్తో మంటలను తీసుకుని రావటాన్ని పాస్ప్రోజెన్స్ అంటారు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. అందులో పాస్పిన్ యొక్క ఫార్ములా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే తెల్ల పాస్పరస్ను ఎలుకలను చంపడానికి ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం ముఖ్యమైనటువంటి పాయింట్ మనము గమనించాల్సినటువంటిది. ఎక్కువ సంఖ్యలో రూపాంతరాలను చూపించేది ఈ నైట్రోజన్ కుటుంబంలో పాస్పరస్. అయితే ఏ స్థితి లోపల నైట్రోజన్ ఎన్ని రకాల రూపాంతరాలను కలిగి ఉంటుందంటే ఘన స్థితిలో మాత్రమే ఇది 2 రకాల రూపాంతరాలను కలిగి ఉంటుంది. ఆల్ఫా నైట్రోజన్, తర్వాత బీటా నైట్రోజన్ అని. తర్వాత P4 అనేది ఎర్ర పాస్పరస్ లోపల పాలిమరిక్ రూపంగా ఉంటున్నట్టుగా మీకు తెలిసింది. ఇది పాలిమరిక్ రూపం కనుక తక్కువ చర్యాశీలతను అంటే అణుభారం ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా చూడండి ఎక్కడైనా దాని చర్యాశీలత తక్కువగా ఉంటుంది. అణుభారం తక్కువగా ఉంటే చర్యాశీలత ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే తెల్ల పాస్పరస్ అణుభారం తక్కువ కాబట్టి చర్యాశీలత ఎక్కువ, ఎర్ర పాస్పరస్ అణుభారం ఎక్కువ కాబట్టి చర్యాశీలత తక్కువగా ఉంటుంది. అందుచేత ఇది NaOH లాంటి సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బలమైనటువంటి క్షారాలతో కూడా చర్య జరపదు. అదే ఎర్ర పాస్పరస్ పాస్పరోజెన్స్ను ప్రదర్శించదు. అంటే ఇది విష స్వభావము అనేది లేదు. చూడండి తెల్ల పాస్పరస్కు ఎర్ర పాస్పరస్కు ముఖ్యంగా మనం డిఫరెన్సెస్ ఏం చూడవచ్చు అంటే ఇది P4, ఇది P4 టేకన్ ఎన్ అంటే ఇక్కడ పాలిమరిక్ రూపము, ఇది ఇండివిజువల్ మాలిక్యూల్స్. ఇది ఎక్కువ చర్యాశీలత తెల్ల పాస్పరస్, ఎర్ర పాస్పరస్ తక్కువ చర్యాశీలత. దీనికి అణుభారం తక్కువ తెల్ల పాస్పరస్కు, దీనికి అణుభారం ఎక్కువ. ఇది NaOHతో చర్యనొందుతుంది, పాస్పిన్ ఇస్తుంది, ఇది NaOHతో చర్యనొందదు. ఇవి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అండి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించి చూసినట్లయితే. అదేవిధంగా ముఖ్యంగా ఈ 5th గ్రూప్ మూలకాల్లో ఆక్సీకరణ స్థితులు చాలా చాలా ముఖ్యమైనటువంటివండి. ఈ 5th గ్రూప్ మూలకాల్లో ముఖ్యంగా -3, +3, +5 ఆక్సీకరణ స్థితులు చూపించినప్పటికీ సాధారణంగా +3, +5లను చూపిస్తూ ఉంటుంటారు. అయితే చూడండి అదే నైట్రోజన్ విషయానికి వచ్చినట్లయితే వివిధ రకాల ఆక్సీకరణ సంఖ్యలు చూపుతూ ఉంటుందండి. నిజంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకొని చూసినా కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆక్సీకరణ స్థితుల మీద చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అందులో ముఖ్యంగా నైట్రోజన్ యొక్క ఆక్సైడ్ల లోపల, నైట్రోజన్ యొక్క సమ్మేళనాల లోపల, నైట్రోజన్ యొక్క కాంపౌండ్స్ లోపల అనేక రకాల ఆక్సీకరణ స్థితులను మనం గమనించవచ్చు. అవి ఏ కాంపౌండ్స్లో ఏ ఆక్సీకరణ స్థితులు ఉంటున్నాయో మనం ఒకసారి గమనిద్దాము. ఎందుకంటే ప్రతి ఎగ్జాంపుల్ అంటే ఈ నైట్రోజన్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఇచ్చినటువంటివే. కాబట్టి వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి గమనించండి. అమ్మోనియా విషయానికి వచ్చినట్లయితే NH3 దీంట్లో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య -3 గాను, అది చూడండి 3 హైడ్రోజన్లకు +3 అయితే ఒక హైడ్రోజన్ +1 కాబట్టి 3 హైడ్రోజన్లకు +3 అయితే నైట్రోజన్ -3 అవుతుంది. అదే హైడ్రజీన్ మీకు తెలుసు NH2 సింగిల్ బాండ్ NH2 దాని ఫార్ములా హైడ్రజీన్లో -2ను చూపిస్తుంది. అదే హైడ్రాక్సిలమైన్లో NH2OH లోపల -1 చూపిస్తుంది. N2 కానీ N కానీ అణుస్థితిలో లేదా పరమాణుక స్థితి లోపల 0 ఆక్సీకరణ స్థితిని చూపిస్తుంది. తర్వాత వందల సార్లు అంటే మీరు చాలా సందర్భాల్లో చూడండి లాఫింగ్ గ్యాస్ని చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏపీగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత తెలంగాణ కమిషన్ ఏర్పడిన తర్వాత కూడా మీరు గమనించినట్లయితే N2Oకి సంబంధించినటువంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతున్నారండి. నైట్రస్ ఆక్సైడ్ను లాఫింగ్ గ్యాస్ అంటారు. లాఫింగ్ గ్యాస్లో ఆక్సీకరణ సంఖ్య +1గా ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్లో +2. అదే హైడ్రజోయిక్ ఆమ్లంలో ఎన్నోసార్లు ఇంజనీరింగ్ మెడికల్లో కూడా అడిగినటువంటి ప్రశ్న N3H హైడ్రజోయిక్ ఆమ్లం లోపల నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1/3 అవుతుంది. ఎందుకంటే హైడ్రోజన్ +1 అయినప్పుడు 3 నైట్రోజన్లు కలిపి -1 అయినప్పుడు ఒక నైట్రోజన్ -1/3 అవుతుంది. HNO2లోనైతే +3, NO2లోనైతే +4, అదే HNO3లోనైతే +5. ఈ విధంగా
మనకు ఈ బ్రాకెట్లో చూపించినటువంటి సంఖ్య అనేది వాటి యొక్క ఆక్సీకరణ స్థితులను -3 కానించి -3 -2 -1 0 +1 +2 +3 +4 +5 ఇలా వివిధ రకాల ఆక్సీకరణ సంఖ్యను చూపటమే కాకుండా వివిధ రకాల సమ్మేళనాలను ఏర్పరిచే శక్తి నైట్రోజన్కు ఉన్నది. కాబట్టి వీటిని ప్రధానంగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అమ్మోనియాలో నైట్రోజన్ ఆక్సీకరణ స్థితి -3, హైడ్రోజన్లో -2, హైడ్రాక్సిలమైన్లో మాత్రం -1, లాఫింగ్ గ్యాస్లో మాత్రం గుర్తుపెట్టుకోవాలి +1 సాధారణంగా అడుగుతున్నటువంటి వీటి లోపల. కాబట్టి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీరు నెక్స్ట్ తర్వాత ఇంకొక పాయింట్ విషయానికి వచ్చేసినట్లయితే 50A గ్రూప్ మూలకాల్లో ముఖ్యమైనటువంటి పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. అయితే అందులో భాగంగా నైట్రోజన్ అనేది ద్విపరమాణు అణువు, దాన్ని N2గా రాస్తాము. ఇందులో 2 నైట్రోజన్ పరమాణువుల మధ్యన త్రిబంధం ఉంటుంది. మీరు చూడండి, నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోని బిస్మత్ రాస్తే నైట్రోజన్ మధ్యన త్రిబంధం ఉండే అణువుగా ఉండేది ఒక నైట్రోజన్ మాత్రమే. ఈ త్రిబంధం కలిగి ఉండటం వల్లనే నైట్రోజన్కు తక్కువ చర్యాశీలత ఉంటుంది. ఎందుకంటే అది రసాయనిక చర్యలలో పాల్గొనాలంటే త్రిబంధం విచ్ఛిన్నం చెందాలంటే 225 కిలోకాలరీల శక్తి కావాలి. అంత శక్తి అనేది సాధారణమైన ఉష్ణోగ్రత వద్ద లభ్యం కాదు. కాబట్టి ఆల్మోస్ట్ నైట్రోజన్ యొక్క చర్యాశీలత జడవాయువుల చర్యాశీలతకు దగ్గరలో ఉంటుంది. అందువల్లనే నైట్రోజన్ సాధారణ పరిస్థితుల వద్ద చర్యల్లో పాల్గొన్నదన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇది నైట్రోజన్ ఆక్సిజన్తో చర్యల్లో పాల్గొనాలంటే సుమారుగా 3000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే చర్యల్లో పాల్గొని నైట్రిక్ ఆక్సైడ్గా మారుతుంది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత ఫాస్ఫరస్ టెట్రాహైడ్రల్ ఆకారంలోను P4 అణువుగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇందు లోపల చదువుతున్నటువంటి 50A గ్రూప్ లోపల మనము ఇప్పుడు ఈ TSAT ద్వారా ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్ లోపల వస్తున్నటువంటి ప్రతి పాయింట్ కూడా ఆల్మోస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో చూసినట్లయితే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా 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 ముఖ్యమైనదిగా భావించాలి. అందువల్ల వీటిపైన మీ మనసును ఎక్కువ కేంద్రీకరించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు రేపు జాబ్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జాబ్ చాలా ముఖ్యమైనది. కాబట్టి జీవితం లోపల దాని వైపు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే దీంట్లో ఉండబడినటువంటి 50A గ్రూప్ లోపల అతి ముఖ్యమైనటువంటి పాయింట్స్ను ప్రతి పాయింట్ను మనం అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇక్కడ గమనించండి, ఫాస్ఫరస్ టెట్రాహైడ్రల్ ఆకారంలో, టెట్రాహైడ్రల్ అంటే చతుర్ముఖి ఆకారంలో అణువుగా ఉంటుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత మనము ఈ 50A గ్రూపులు మూలకాల లోపల పైనుంచి కిందకు వస్తున్నప్పుడు పరమాణు సైజు పెరగటం, రుణ విద్యుదాత్మకతలు తగ్గటం, ఎలక్ట్రాన్ ఎఫినిటీలు తగ్గటం, లోహ స్వభావం పెరగటం, ధన విద్యుదాత్మక స్వభావం పెరగటం, ఈ జనరల్ ప్రాపర్టీస్ MP BP విలువలు పెరగటం అనే విషయాన్ని గురించి కూడా చూడటం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్, మీరు అతి ముఖ్యమైనటువంటి పాయింట్లలో హైడ్రైడ్ల గురించి మనం చదువుతున్నాము. ఈ హైడ్రైడ్ల లోపల 50A గ్రూప్ మూలకాలు సాధారణమైనటువంటి ఫార్ములా MH3గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బాష్పశీల హైడ్రైడ్ల రూపం లోపల ఉంటుంటాయి. ఇక్కడ M అనేది నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటిమోని బిస్మత్లను కనుక మనం పెట్టినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఫార్ములాలు వస్తుంటుంటాయి. M అంటే NH3 అంటే అమ్మోనియా, PH3 పాస్పిన్, తర్వాత ASH3 ఉన్నట్లయితే యార్సిథిన్, SbH3 ఉన్నట్లయితే స్టీబిన్, BiH3 ఉన్నట్లయితే బిస్మథిన్. ఈ విధంగా వివిధ రకాల హైడ్రైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత ముఖ్యంగా డియర్ ఫ్రెండ్స్, ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, 50A గ్రూప్ మూలకాల్లో అమ్మోనియా నుండి బిస్మథిన్ వరకు పైనుంచి కిందికి వస్తున్నట్లయితే క్షారగుణము తగ్గుతూ ఉంటుంది. క్షారగుణము అనేది ఇక్కడ చూడండి, NH3 లోపల మొత్తం నైట్రోజన్లో 5 ఎలక్ట్రాన్లు ఉంటే 3 ఎలక్ట్రాన్లు 3 హైడ్రోజన్లతో సమిష్టిగా పంచుకొని ఒక ఎలక్ట్రాన్ జంటను నైట్రోజన్ పైన ఉంచుకుంటుంది. అయితే నైట్రోజన్ మీద అంటే సెంటర్ ఆటమ్ మీద ఒక ఎలక్ట్రాన్ జంట ఉండటం వల్ల ఇది ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయం, లూయిస్ సిద్ధాంతం ప్రకారము ఆమ్లాలు క్షారాలలో చదివారు. ఎలక్ట్రాన్ జంట దాత క్షారము అమోనియా నుండి బిస్మథిన్ వరకు ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తాయి. కాబట్టి ఇవన్నీ క్షారాలే లూయిస్ సిద్ధాంతం ప్రకారము. ఎందుకంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు వీటి మీద ఉంటాయి కాబట్టి దానం చేస్తాయి కాబట్టి లూయిస్ క్షారాలు. అయితే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు అమోనియా నుండి బిస్మథిన్ వరకు క్షారగుణం ఏమవుతుంది? పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, చెప్పలేము. ఆన్సర్ ఏమవుతుందంటే పైనుంచి కిందికి వస్తున్నప్పుడు క్షారగుణము అనేది తగ్గుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ క్షారగుణము తగ్గటం అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. తర్వాత అందువల్ల చూడండి, ఈ క్రింది వాళ్ళ హైడ్రైడ్లలో దేనికి ఎక్కువ క్షార స్వభావం ఉంటుందంటే అమ్మోనియాకి ఎక్కువ క్షార స్వభావం ఉంటుంది, బిస్మథిన్కు తక్కువగా ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది.
అదేవిధంగా స్థిరత్వాన్ని కూడా చూసినట్లయితే అమ్మోనియా నుండి బిస్మథేన్ వరకు స్థిరత్వం తగ్గుతూ వస్తుంది. అయితే అత్యధిక స్థిరత్వం కలిగినటువంటి హైడ్రైడ్ ఏది అంటే అమ్మోనియా, అతి తక్కువ స్థిరత్వం కలిగినటువంటి హైడ్రైడ్ ఏది అంటే బిస్మథేన్. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ క్షయకరణ స్వభావం లేదా క్షయకరణ క్రమాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ క్షయకరణ స్వభావం మీద చాలా సందర్భాల్లో ప్రశ్న అడుగుతున్నాడు. ఇటువంటి దానిపైన ప్రశ్న అడిగినప్పుడు చాలామంది ఆన్సర్ చేయలేకపోతున్నారని గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్లు ఇచ్చే స్వభావాన్ని క్షయకరణ స్వభావం అంటారు. మీరు నైట్రోజన్ నుంచి బిస్మథేన్ వరకు స్థిరత్వం తగ్గుతుంది కాబట్టి ఈ లోహానికి హైడ్రోజన్ మధ్యన బంధబలము తగ్గి హైడ్రోజన్ ఇచ్చివేసే గుణం పెరుగుతుంది కాబట్టి అమోనియా నుండి బిస్మథేన్ వరకు క్షయకరణ స్వభావం పెరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా గుర్తుపెట్టుకోండి. బాయిలింగ్ పాయింట్ కానీ క్షయకరణ స్వభావం కానీ పెరుగుతున్నది. ఇక తర్వాత చూడండి, అమోనియా నుండి బిస్మథేన్ వరకు అయానిక స్వభావం తగ్గుతుంది లేదా సంయోజన స్వభావం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా హైడ్రైడ్లకు చూడండి బలమైనటువంటి క్షయకరణ గుణం ఉంటుంది. ఈ గుణము అమోనియా నుండి బిస్మథేన్ వరకు పెరుగుతూ ఉంటుంది, క్షయకరణ స్వభావం అనేది. అదేవిధంగా పరమాణు సైజు అనేది పైనుండి కిందికి అంటే ఏమవుతుందో చూడండి, తర్వాత జనరల్గా పెరుగుతూ ఉంటుంది పరమాణు సైజు. అదేవిధంగా అమ్మోనియా అణువులు అనేది ట్రైగోనల్ పిరమిడల్ అమ్మోనియా అణువులు అనేది ఏ విధమైన ఆకృతిని కలిగి ఉంటాయి అంటే పిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటాయండి. ట్రైగోనల్ అంటే 3 మూలలుగా ఉండబడినటువంటి పిరమిడ్ ఆకృతి లోపల ఉంటాయి. మీరు అమ్మోనియా ఆకృతి ఏంటి అని ఎన్నో సందర్భాల్లో ఆడినటువంటి సందర్భాలు ఉన్నవి కాంపిటేటివ్ క్వశ్చన్ లోపల. అయితే అమ్మోనియా యొక్క ఆకృతి పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇందులో కేంద్ర పరమాణు మాత్రం sp3 సంకర కర్ణాన్ని కలిగి ఉంటుందండి. సంకర కర్ణాలలో sp సంకర కర్ణము, sp2 సంకర కర్ణము, sp3 సంకర కర్ణము 3 ఉన్నప్పటికీ ఈ హైడ్రైడ్లలో మాత్రము sp3 సంకర కర్ణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అమ్మోనియాలో సంకర కర్ణం అంటే మనం sp3 అని చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒకటి గమనించండి, ఆక్సైడ్ల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ ఆక్సైడ్లలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆక్సైడ్లను మనం గమనించవచ్చు. ట్రైఆక్సైడ్లు, తర్వాత పెంటా ఆక్సైడ్లు M2O3, M2O5. అదేవిధంగా డయాక్సైడ్లను కూడా ఏ విధంగా రాస్తారో చూడండి, M2O3, M2O4, M2O5 అనే సాధారణ ఫార్ములాకి వెళ్ళినటువంటి ఆక్సైడ్లను ఇవి ఏర్పాటు చేస్తుంటాయి. తర్వాత నిమ్న ఆక్సైడ్లకు మాత్రము తటస్థ గుణాన్ని కలిగి ఉన్నది, ఉన్నత ఆక్సైడ్లకేమో ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, ఏదైనా ఒక చూడండి HNO, HNO2, HNO3, HNO4 ఏ సమ్మేళనంలోనైతే ఆక్సిజన్లు ఎక్కువగా ఉంటాయో దానికి ఆమ్ల గుణాన్ని ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఆక్సీకరణ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆమ్ల గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటుందన్నటువంటి విషయాన్ని గమనించండి. HNO, HNO2, HNO3, HNO4 అంటే HNO4లో 4 ఆక్సిజన్లు ఉన్నాయి. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే ఈ ఆక్సైడ్ల లోపల ఆక్సిజన్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు వాటి యొక్క ఆమ్ల స్వభావం కూడా పెరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు SO2, SO3 తీసుకుందాం. SO2 కంటే SO3కి ఆమ్ల స్వభావం ఎక్కువ. ఎందుకంటే SO2లో కంటే SO3 లోపల ఆక్సిజన్ల సంఖ్య గుర్తుంచుకోవడానికి ఒక చిన్న చిటిక మాదిరిగా పనిచేస్తుందండి. తర్వాత మీరు ఒకసారి కొన్ని ఉదాహరణకు ఆక్సైడ్లను కనుక తీసుకొని చూసినట్లయితే N2O3, N2O5, P4O6 అంటే ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్, P4O10 ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్, అట్లనే AS4O6, AS4O10. అదేవిధంగా ఆర్సెనిక్ యాంటిమోనీ, తర్వాత బిస్మత్లకు సంబంధించినటువంటి ఆక్సైడ్లను మనం గమనించవచ్చు. ఇందులో ముఖ్యమైనటువంటి ఆక్సైడ్లు ఇవి. నైట్రోజన్ అధిక సంఖ్య లోపల ఆక్సైడ్లను ఏర్పరుస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. నైట్రోజన్ అధిక సంఖ్య లోపల ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తుంది. అందులో ఈ ఆక్సైడ్ల లోపల ఉండబడినటువంటి ఫార్ములా ఏంటి, వాటికి సంబంధించినటువంటి మూలకం యొక్క ఆక్సీకరణ సంఖ్య ఏంటి, వాటి యొక్క అయస్కాంత స్వభావాల మీద ఎక్కువగా కొంచెం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ మీరు మొదటిది కనుక తీసుకున్నట్లయితే నైట్రస్ ఆక్సైడ్, దీన్ని లాఫింగ్ గ్యాస్ అంటారు. ఇది +1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటుంది. ఇది డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుందండి. అయస్కాంత క్షేత్రం చేత వికర్షింపబడుతుంది. ఒకవేళ రెండోది కనుక తీసుకున్నట్లయితే నైట్రిక్ ఆక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే దాని ఫార్ములా NO. ఈ నైట్రిక్ ఆక్సైడ్లో NOలో చూడండి ఆక్సిజన్ -2 అయితే ఈ నైట్రోజన్ +2ను చూపిస్తుంది. ఇది పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. కారణం ఏంటంటే ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను కలిగి ఉండటమే. ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య కలిగి ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసింది.
అదేవిధంగా ఫ్రెండ్స్ డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే N2O3 లోపల మీరు గమనించండి, N2O3లో నైట్రోజన్ ట్రయాక్సైడ్లో +3 ఆక్సీకరణ సంఖ్యను కలిగి ఉంటుంది. దీనికి డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్ని కనుక తీసుకున్నట్లయితే NO2లో +4 ఆక్సీకరణ సంఖ్యను కలిగి ఉంటుంది. తర్వాత దాంతోపాటు దీనికి ఏ అయస్కాంత ధర్మము కలిగి ఉంటుంది అంటే పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. పారా అయస్కాంత ధర్మాన్ని చూపించాలంటే దాని యొక్క అణు నిర్మాణం లోపల ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా నైట్రోజన్ టెట్రాక్సైడ్ NO2ను డబుల్గా చేసినట్లయితే డైమర్గా మారుతుంది. డైమర్గా మారిన తర్వాత N2O4 అవుతుంది. N2O4 లోపల చూడండి రెండు ఆక్సిజన్ N2O4లో నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య మీకు తెలుసు, క్యాలిక్యులేట్ చేయడం +4 అవుతుంది. దీనికి డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుందండి. డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది N2O4 లేదా NO2 అనేది. ఇకపోతే నైట్రోజన్ పెంటాక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే N2O5 దీని యొక్క ఆక్సీకరణ సంఖ్య +5గా ఉంటుంది. తర్వాత దీని యొక్క అయస్కాంత స్వభావం ఏముంటుందంటే డయా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారు, మనము గతంలో హైడ్రైడ్ల గురించి చూసాము. హైడ్రైడ్లు సాధారణ ఫార్ములా MES3ని కలిగి ఉంటాయని, పైనుంచి కిందికి క్షార స్వభావం తగ్గుతూ ఉంటుందని, అదేవిధంగా క్షయకణ స్వభావం పెరుగుతూ ఉంటుందని, స్థిరత్వం కూడా తగ్గుతుంది అన్నటువంటి విషయాలను చూసాము. ఆ తర్వాత ఆక్సైడ్లలో డయాక్సైడ్లు చూడండి, తర్వాత అదేవిధంగా ట్రయాక్సైడ్లు మరియు పెంటాక్సైడ్లను ఏర్పాటు చేసే విధానాన్ని గురించి మనం చదువుతున్నాము. అందులో ఆక్సైడ్లోకి వెళ్ళి అత్యధిక స్థిరమైనటువంటి ఆక్సైడ్ ఏంటంటే ఇక్కడ N2O5, ఇది గది ఉష్ణోగ్రత వద్ద అత్యధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్, నైట్రోజన్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే 5. P2O5 ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ లోపల ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే +5గా గమనించాలి. తర్వాత అదేవిధంగా మీరు ఈ గ్రూప్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో హైడ్రైడ్లు ఒకటి, తర్వాత రెండవది ఆక్సైడ్లు, మూడవది హాలైడ్లు అండి. ముఖ్యంగా ఈ 50A గ్రూప్ మూలకాలలో ఒక 3 లేక 4 పాయింట్లు ఈ హాలైడ్లలో ముఖ్యమైనటువంటివి ఉన్నాయండి. ఇవి MX3 మరియు MX5 అనే సాధారణ ఫార్ములా కలిగినటువంటి ట్రైహాలైడ్లను మరియు పెంటాహాలైడ్లను ఏర్పాటు చేస్తుంటాయి. ట్రైహాలైడ్లు మరియు పెంటాహాలైడ్లను ఏర్పాటు చేస్తున్నాయి. MX3 ట్రైహాలైడ్, MX5 పెంటాహాలైడ్లు. అయితే తర్వాత చూడండి, నైట్రోజన్ పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయదు. దీనికి గల కారణం ఏంటంటే నైట్రోజన్లో d ఆర్బిటాల్ అందుబాటులో లేదు. చాలా సందర్భాల్లో అడిగిందండి, నైట్రోజన్ ఎందుకు పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయలేకపోతున్నాయి, మిగిలిన మూలకాలు మాత్రం పెంటాహాలైడ్లను ఏర్పాటు చేస్తున్నాయి. కారణం ఏంటంటే ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ ద d ఆర్బిటాల్స్ ఇన్ ద నైట్రోజన్. నైట్రోజన్ లోపల d ఆర్బిటాల్ అనేది అందుబాటులో లేదు కాబట్టి ఇది పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయలేకపోతుంది. బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్, మిగిలినటువంటి మూలకాలన్నీ కూడా సాధారణంగా ఇవి పెంటాహాలైడ్లను చూపుతూ ఉంటుంది. కానీ బిస్మత్ మాత్రము జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం. ఇందులో గమనించాల్సినటువంటి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవే అండి. ఇక్కడ కొత్త ఏం లేవు. ముఖ్యంగా అడిగేది కూడా ఇక్కడ అంటే నైట్రోజన్ ఎందుకు పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయటం లేదు, d ఆర్బిటాల్ లేదు కాబట్టి. అదేవిధంగా మరి మిగిలినవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. మళ్ళీ చివరిలో బిస్మత్ అనేది ఎక్సెప్ట్ ఉన్నది. బిస్మత్ ఎందుకు పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయటం లేదంటే దాంట్లో జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం ఉండటం వల్ల బిస్మత్ హాలైడ్లను ఏర్పాటు చేయలేకపోతుంది. అంటే నైట్రోజన్ బిస్మత్తులు పోతే ఫాస్ఫరస్ ఆర్సెనిక్ యాంటీమోన్లు మాత్రమే ఇవి పెంటాహాలైడ్లను ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే చూడండి, NCl3, NBr3, NaI3 తప్ప మిగిలినటువంటి ట్రైహాలైడ్లన్నీ స్థిరమైనటువంటివి అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత ఇవి అస్థిరమైన విస్ఫోటనానికి కారణమవుతున్నవి ఈ ట్రైహాలైడ్లు. తర్వాత NX, క్లోరిన్, బ్రోమిన్ లేదా అయోడిన్ బంధ ధ్రువశీలత తక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. NX పరమాణువుల మధ్య సైజులలో భేదము ఎక్కువ మరియు ధన సంశ్లేషణోష్ణము ఉండటం వల్ల కేంద్రక పరమాణువుపై ఎలక్ట్రాన్ జంట ఉండటం వల్ల లూయిసు క్షారంగా పనిచేస్తాయి అన్నటువంటి విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే అధిక N-F మరియు
పీడాఫ్ మధ్య బంధ శక్తుల మూలంగా NF3 PF3లు సులభంగా హైడ్రాలసిస్కు గురి కావు అన్నటువంటి విషయం కూడా ముఖ్యమైనటువంటి పాయింటే. తర్వాత మిగిలినటువంటివి సులభంగా జల విశ్లేషణ చర్యలలో పాల్గొని వివిధ రకాల ఉత్పన్నాలను ఏర్పాటు చేస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫ్రెండ్స్, ఒకవేళ చూడండి నైట్రోజన్ ట్రైహాలైడ్లు కనుక నీటితో చర్యల్లో పాల్గొన్నట్లయితే ఎలక్ట్రాలసిస్ హైడ్రాలసిస్ కనుక మనం చూసినట్లయితే ఇది అమ్మోనియాతో పాటుగా హైపోక్లోరస్ ఆమ్లం HOClని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా PCl3ని కనుక నీటితో చర్యను అందించినట్లయితే ఆమ్లాలు ఏర్పడతాయి. ఇది పాస్పరస్ ఆమ్లాన్ని H3PO3ని ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అస్సామ్లాలు ఈకామ్లాలు అని రెండు రకాలండి. అస్సామ్లాలు బలహీనమైన, ఈకామ్లాలు బలమైనటువంటివి. అస్సామ్లాల్లో ఆక్సిజన్లు తక్కువ ఉంటాయి, ఈకామ్లాల్లో ఆక్సిజన్లు ఎక్కువ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫ్రెండ్స్ గమనిస్తున్నారు, ఇక్కడ వివిధ రకాల సమ్మేళనాలు ఏర్పడడానికి గల కారణం ఏంటంటే బంధ ధ్రువశీలతలో భేదం ఉండటం వల్లనే. అదేవిధంగా ఇక్కడ మనము MEX3 అంటే ట్రైహాలైడ్లను మీరు దేని తీసుకున్నా కూడా అమ్మోనియాలో ఏ విధంగానైతే sp3 సంకరకరణం ఉందో 50A గ్రూప్ హైడ్రైల్ లోపల ఏ విధంగానైతే sp3 సంకరకరణం ఉన్నదో అన్ని హైడ్రైళ్లలో ఈ విధంగా ట్రైహాలైడ్ల లోపల కూడా sp3 సంకరకరణమే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత వీటిపైన ఎలక్ట్రాన్ జంట ఉండబడినటువంటి అన్నీ కూడా లూయిస్ క్షారంగా పనిచేస్తున్నవి. ఇవి త్రికోణీయ పిరమిడల్ అంటే NX3 మీరు ఏవైనా ట్రైహాలైడ్లను తీసుకోండి అమ్మోనియా లాగానే పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎందుకు అంటే వాటిపైన ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉండటం వల్ల దాని యొక్క ఆకృతి లోపల మార్పు చెంది పిరమిడల్ ఆకృతిని పొందేటట్టుగా చేస్తాయి అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత SbCl3 BiCl3లు అయానిక ట్రైహాలైడ్లు. ఇవి ద్విగత లేదా అసంపూర్ణ హైడ్రాలసిస్ చర్యకు గురి అయి ఆక్సీ ఆమ్లాలను ఏర్పరచును అనే విషయాన్ని ఒక్కదాన్ని గమనించిన తర్వాత చూడండి ఇంకొక విషయాన్ని ఇక్కడ ఒకటి స్పెషల్ కేసును ఒకటి గమనించాలి. పెంటాహాలైడ్లో ఇక్కడ పెంటాహాలైడ్లు అనేవి నైట్రోజన్ తప్ప మిగిలినవి ఏర్పాటు చేస్తాయని, అందులో మళ్ళీ బిస్మత్ తప్ప నైట్రోజన్ బిస్మతులు తప్ప మిగిలినవన్నీ పెంటాహాలైడ్లను ఏర్పాటు చేస్తాయని. ఎందుకు ఏర్పాటు చేస్తాయంటే వీటిలో d ఆర్బిటాల్ అందుబాటులో ఉంటాయని. ఈ పెంటాహాలైడ్లలో అంటే ట్రైహాలైడ్లలో sp3 సంకరకరణం ఉంటే వీటిలో sp3d సంకరకరణం ఉంటుంది. ట్రైహాలైడ్ లోపల మనకు ఏ ఆకృతి పిరమిడల్ ఆకృతి ఉంటే దీనికి ట్రైగోనల్ బైపిరమిడల్ sp3d సంకరకరణం ఉంటుంది. కాబట్టి ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటున్నది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతున్నది. అయితే ఇక్కడ బిస్మత్ విషయానికి కనుక వచ్చినట్లయితే BiFi ఏర్పడుతుందండి, BiCl5 ఏర్పడటం లేదు. ఎందుకంటే BiFతో పాటు ఉండబడినటువంటి ఫ్లోరిన్ అనేది అంటే బిస్మత్ యొక్క జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావాన్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేయటం వల్ల అది చర్యలలో పాల్గొనేటట్టుగా చేయటం వల్ల బిస్మత్ అనేది పెంటాహాలైడ్లను ఏర్పాటు చేసుకుంటుంది Bi ఫ్లోరిన్తో చర్యనందినప్పుడు. అందువల్ల BiFi ఏర్పడుతుంది. కానీ అదే క్లోరిన్ మాత్రం జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావాన్ని ప్రభావితం చేయలేకపోతుంది. కాబట్టి BiCl5 అనేది ఏర్పాటు చేయడం లేదు అన్నటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో చూడండి, మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. BiFi ఏర్పడును కానీ BiCl5 మాత్రం ఏర్పడదు. దానికి గల కారణం ఏంటంటే అధిక రుణ విద్యుదాత్మక కలిగినటువంటి ఫ్లోరిన్ బిస్మత్ పరమాణువు నందు జడ ఎలక్ట్రాన్ జంటను ఉత్తేజపరచగలుగుతుంది. కానీ అదే BiCl5లో ఉండబడినటువంటి క్లోరిన్ మాత్రము జడ ఎలక్ట్రాన్ జంటను ఉత్తేజపరచలేకపోతుంది. కాబట్టి BiCl5 ఏర్పాటు చేయటం లేదు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓవరాల్గా మనం ఈ ఎంట్రన్స్లలో చూస్తే మళ్ళీ ఒకసారి 1 మినిట్లో మీరు గమనించండి. ట్రైహాలైడ్లు పెంటాహాలైడ్లు MEX3 MEX5 మనము ఇలా గుర్తుపెట్టుకోవాలండి ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. MEX3 MEX5 ఇందులో +3 ఆక్సీకరణ సంఖ్య, ఇందులో +5 ఆక్సీకరణ సంఖ్య, ఇందులో sp3 సంకరకరణము, ఇందులో sp3d సంకరకరణము. ఇది పిరమిడల్ ఆకృతి ట్రైహాలైడ్లలో, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. అయితే ఇవి పిరమిడల్ ఆకృతి ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుందని తెలిసిన తర్వాత నైట్రోజన్ మాత్రమే పెంటాహాలైడ్లను ఏర్పాటు చేయడం లేదు. కారణం ఏంటంటే d ఆర్బిటాల్ లేదు. బిస్మత్ కూడా పెంటాహాలైడ్లను ఎందుకు ఏర్పాటు చేయడం లేదు అంటే d ఆర్బిటాల్ ఉన్న ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుంది అంటే జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావం. ఇవి అండి సాధారణంగా ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లోపల అడుగుతున్నటువంటి సాధారణమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి మీరు చూడండి
ట్రైగోనల్. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ఇంకొక పాయింట్ని గమనించండి. ట్రైగోనల్ బైపిరమిడల్ నందు రెండు వేరు బంధకోణాలు, రెండు వేరు బంధ దైర్ఘ్యాలు ఉండటం వల్ల ట్రైగోనల్ బైపిరమిడల్ యొక్క స్థిరత్వం తక్కువ, కావున పెంటహాలైలు తక్కువ స్థిరత్వం కలిగి ఉంటున్నట్టుగా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మీరు చూడండి, వాటికి సంబంధించినటువంటి అంటే PCl5 సంబంధించినటువంటి సమ్మేళనాలు ఏ విధంగా ఉంటున్నాయో మీరు ఒక్కసారి స్క్రీన్ పైన చూస్తే మీకు అర్థమవుతాయి. ఈ రూపంలో స్థిరత్వాన్ని కొంతవరకు కలిగి ఉంటుంటాయి. ఈ రూపం లోపల ఉన్నప్పుడు మాత్రం ఫాస్ఫరస్ తను కొంతవరకు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా పాస్పారిక్ యాసిడ్ యొక్క నిర్మాణాన్ని చూడండి. మీరు స్క్రీన్ పైన మీరు పాస్పారిక్ యాసిడ్ యొక్క నిర్మాణాన్ని చూసినట్లయితే He3PO4 చూడండి, He3PO4 ఇక్కడ పాస్పారిక్ యాసిడ్, ఆర్థో పాస్పారిక్ యాసిడ్ అని కూడా అంటాము. దీని యొక్క నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే 3 OHలను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ట్రైబేసిక్ యాసిడ్ అంటారండి. OHను బేసిక్ గ్రూప్గా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి దీన్ని ట్రైబేసిక్ యాసిడ్ అంటే ఇది 3 రకాల లవణాలను ఏర్పాటు చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది. కారణం ఏంటంటే 3 రకాల H+ రిలీజ్ చేయగలుగుతున్నది కాబట్టి He3PO4 అనేది 3 రకాల అంటే ఈ ఆమ్లము క్షారాలతో చేరినుంది 3 రకాల లవణాలను ఏర్పాటు చేస్తుంది. కారణం దీని యొక్క స్ట్రక్చర్ లోపల 3 OHలను కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత He3PO4 యొక్క నిర్మాణం చూస్తే 3 OHలు ఉన్నవి. అదే He3PO3 అంటే ఒక OHలో H మాత్రమే నేరుగా ఫాస్ఫరస్తో అంటుకొని ఉంటుంది. దీని స్ట్రక్చర్ని గమనించండి. He3PO4 అంటే పాస్పారిక్ ఆమ్లము, He3PO3 అంటే పాస్పారస్ ఆమ్లము. ఆమ్లాలు 2 రకాలు, అసామ్లములు, ఇకామ్లములు. ఇకామ్లములలో ఆక్సిజన్లు ఎక్కువగా ఉంటాయి, అసామ్లములలో ఆక్సిజన్లు తక్కువగా ఉంటాయి. He3PO4 మనకు ఎప్పుడైతే తెలుస్తుందో He3PO4 ఆటోమేటిక్గా దాని పేరు కూడా మనకు తెలిసిపోతుంది, దాన్ని పాస్పారస్ ఆమ్లము అంటారని. దీని యొక్క స్ట్రక్చర్ని కనుక చూస్తే 2 OH గ్రూపులు కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని డైబేసిక్ యాసిడ్ అంటారు అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమైపోతుంది. అంటే స్ట్రక్చర్ తెలిస్తే దాని యొక్క ధర్మం తెలుస్తుంది, దాని యొక్క ఆక్సీకరణ స్థితులను కూడా మనము ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఈజీగా కళ్ళు మూసుకొని క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ ఆక్సీ ఆమ్లాల విషయానికి వచ్చినప్పుడు నైట్రోజన్ యొక్క ఆక్సీ ఆమ్లాలు, ఫాస్ఫరస్ యొక్క ఆక్సీ ఆమ్లాలను గమనించినప్పుడు HNO, HNO2, HNO3, HNO4 వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటిలో ఆక్సీకరణ సంఖ్యలు, వాటికి సంబంధించిన ఆమ్ల స్వభావం చూసాం. అదేవిధంగా ఫాస్ఫరస్ యొక్క ఆక్సీ ఆమ్లాల్లో మొదటిది He3PO4, దాన్నే పాస్పారిక్ ఆమ్లము లేదా ఆర్థో పాస్పారిక్ ఆమ్లము, దాన్ని ట్రైబేసిక్ యాసిడ్ అంటారు. అయితే పాస్పరస్ ఆమ్లం లోపల ఒక హైడ్రోజన్ నేరుగా పాస్పరస్తో బాండ్ అయి ఉన్నది చూడండి, మీరు గమనించండి. ఈ పాస్పరస్తో బాండ్ అయి ఉన్నటువంటిది మాత్రం ఇది రీప్లేస్ కాదు, ఇక్కడ OHలో ఉండబడినటువంటి మాత్రమే రీప్లేస్ అవుతున్నాయి. కాబట్టి ఈ పాస్పరస్ ఆమ్లం అనేది 2 రకాల లవణాలను, 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సాల్ట్స్ను ఏర్పాటు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, మెటాపాస్పారిక్ యాసిడ్ స్ట్రక్చర్ చూడండి, ఇందులో ఒక OH మాత్రమే ఉన్నది కాబట్టి ఇది మోనో బేసిక్ యాసిడ్ మాత్రమే అని మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పైరో పాస్ఫోరస్ యాసిడ్ని కనుక తీసుకుంటే H4P2O6 యొక్క స్ట్రక్చర్ని గమనించినట్లయితే చూడండి, 2 ఆక్సిజన్లు డబుల్ బాండ్ ద్వారా పాస్పరస్తోని, 4 OH గ్రూపులు మాత్రము పాస్పరస్తోనే బంధితమై ఉన్నవి. ఇది టెట్రాబేసిక్ యాసిడ్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. టెట్రాబేసిక్ యాసిడ్ ఓకే, పాస్పరస్ యొక్క ఆక్సీ ఆమ్లాల్లో ఇది 3వ దానిగా, ఇది 4వ దానిగా మనం తీసుకోవచ్చు. తర్వాత ఆ ముఖ్యమైనటువంటి ఆ ఆక్సీ ఆమ్లాలను చూసిన తర్వాత ఈ చాప్టర్ లోపల కొన్ని ముఖ్యమైనటువంటి సమ్మేళనాలు ఉన్నాయండి. ఇవి తప్పకుండా మనం ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి. ఇది అమటోల్ అంటే అమోనియం నైట్రేట్ ప్లస్ ట్రైనైట్రోటోలిన్, TNT, ట్రైనైట్రోటోలిన్, NH4NO3 TNT, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని అమటోల్ అంటారండి, అమటోల్. తర్వాత నెక్స్ట్ అమోనాల్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చిన్న టెక్నిక్ చెప్తాను, గమనించండి. అమోనాల్లో అమోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం, ఆల్ అన్నాడు కాబట్టి ALను గుర్తుపెట్టుకోండి. అమోనియం నైట్రేట్ ప్లస్ AL ఉంటేనేమో టాల్ అనే పదంతో TNT గుర్తుకు రావాలి. అమోనియం నైట్రేట్ సేమ్ కామన్ ఈ రెండింటిలో TNT.
ఉన్నట్లయితే అమటోల్, అది ఎక్స్ప్లోసివ్ కాంపౌండ్స్లలో ఉపయోగిస్తారు టీఎన్టీ అనే విషయం మీ అందరికీ తెలిసింది. నెక్స్ట్ తర్వాత ఆక్వాఫోర్టీస్లో దేన్ని అంటారంటే HNO3ను, అంటే రాయల్ వాటర్. ఆక్వాఫోర్టీస్ అంటే HNO3 అనే విషయాన్ని మనకు తెలిసింది. తర్వాత అక్వారీజియా అంటే 1:3 నిష్పత్తి లోపల నైట్రిక్ ఆమ్లము, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లములు కనుక ఉన్నట్లయితే, అంటే ఒక పాలు గాఢ HNO3, 3 భాగముల గాఢ HCl యొక్క మిశ్రమాన్ని కనుక ఉంచినట్లయితే దాన్ని అక్వారీజియా అంటారు. దీన్ని బంగారాన్ని కరిగించడం లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించండి. తర్వాత ఈ 50A గ్రూప్ మూలకాల్లో ముఖ్యమైనటువంటి ఫార్ములా సయనోజన్ అనేది ఒకటి ఉన్నదండి. సయనోజన్ చాలా తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది C2N2 సయనోజన్. తర్వాత లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా నైట్రోజన్ ఆక్సైడ్లలో ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, తటస్థ స్వభావాన్ని కలిగి ఉండేది N2O. దీంట్లో ఆక్సీకరణ సంఖ్య కూడా మనం చూసాం, +1 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే లాఫింగ్ గ్యాస్ యొక్క ఫార్ములా. తర్వాత నైట్రోలియం. చూడండి, నైట్రోలియము అనేది ఎక్కడ ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఒక నిమిషంలో చూడబోతున్నాము. అయితే నైట్రోలియం అనేది కాల్షియం సయనైడ్ ప్లస్ గ్రాఫైట్ల యొక్క మిశ్రమాన్ని నైట్రోలియము అంటారు. కాల్షియం సయనైడ్ చూడండి ప్లస్ గ్రాఫైట్ల యొక్క మిశ్రమాన్ని నైట్రోలియం అంటారు. గత ఎంట్రన్స్లలో చాలా సందర్భాల లోపల అడిగినటువంటి బిట్ అండి, కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు. తర్వాత ఈ చాప్టర్లో వస్తున్నటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటి ఫార్ములా సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్. చూడండి స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి. కాల్షియం హైడ్రోజన్ ఫాస్ఫేట్ను సూపర్ ఫాస్ఫేట్ అంటారు. మీరు దానిపైన ఫార్ములాను మీరు చూడవచ్చు. దానికి సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అని ఎప్పుడు అంటారంటే అది జిప్సమ్ను కలిపినట్లయితే, జిప్సమ్ యొక్క ఫార్ములా తెలుసు CaSO4 2H2O. దాన్ని కనుక సూపర్ ఫాస్ఫేట్ కలిపినట్లయితే దాన్ని సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అంటారు. దాన్ని జనరల్గా ఫార్ములాను మీరు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములాతోని సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ను మనం చూపిస్తూ ఉంటాము. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటి బిట్ ఈ 50A గ్రూప్ మూలకాల్లో గమనించాల్సింది ఎముకల పొడి. ఎముకల పొడి అని దేన్ని అంటారంటే కాల్షియం ఫాస్ఫేట్ అంటారండి. దీని Ca3PO4 టేకెన్ 2. కాల్షియం ఫాస్ఫేట్ యొక్క ఫార్ములా క్రిస్ క్రాస్ పద్ధతి ప్రకారం Ca3PO4 టేకెన్ 2 అని మనం రాయొచ్చు. ఎందుకంటే ఫాస్ఫేట్ పైన ఛార్జీ -3గా ఉంటుంది, కాల్షియం +2గా ఉంటుంది. కాబట్టి Ca3PO4 టేకెన్ 2గా మనం రాస్తూ ఉంటుంటాము. ఇక కాల్గాన్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. ఇక్కడ కాల్గాన్ను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామో మీరు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి. దాని ఫార్ములాను మీకు తెలిసిపోతుంది. కాల్గాన్ తర్వాత కాల్గాన్ తెలిసిన తర్వాత మనము గమనించాల్సింది ఇంకొక అంశం ఏంటంటే నైట్రేషన్ యొక్క మిశ్రమము. ఈ నైట్రేషన్ యొక్క మిశ్రమము అనేది గాఢ HNO3 గాఢ H2SO4లు 1:1 నిష్పత్తి లోపల కలిసినట్లయితే దాన్ని నైట్రేషన్ మిశ్రమము అంటారు. బెంజిన్ నైట్రేషన్, ఆల్కేన్లను నైట్రేషన్. మీరు నైట్రేషన్ అనే కర్బన రసాయనిక శాస్త్రం లోపల ఉపయోగిస్తున్నటువంటి ప్రతి నైట్రేషన్ చర్య లోపల 1:1 నిష్పత్తి లోపల గాఢ HNO3 H2SO4ల నిష్పత్తిని ఆ నిష్పత్తి లోపల ఆ మిశ్రమాన్ని తీసుకొని నైట్రేషన్ చేసి, ఉదాహరణకు బెంజిన్ నైట్రేషన్ చేస్తే నైట్రోబెంజిన్, అదేవిధంగా ఆల్కేన్లను నైట్రేషన్ చేస్తే నైట్రో ఆల్కేన్ వస్తుంది. మీథేన్ నైట్రేషన్ చేస్తే నైట్రోమీథేన్, ఈథేన్ నైట్రేషన్ చేస్తే నైట్రో ఈథేన్. అదేవిధంగా మీరు ఏ పదార్థాన్ని నైట్రేషన్ చేస్తే దానికి నైట్రో సంబంధించినటువంటి ప్రోడక్ట్గా ఏర్పడుతుంటాయి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసిందే. తర్వాత నైట్రోజన్ యొక్క ఆక్సైడ్లలో ముఖ్యమైనటువంటివి ఏంటంటే లాఫింగ్ గ్యాస్లో మనం ఇప్పుడే చూసాము N2O +1 ఆక్సీకరణ సంఖ్య, తటస్థ స్వభావం. ప్రతి బిట్ కూడా ఇక్కడ అడిగినటువంటిది అండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగటానికి చాలా చక్కటి అవకాశం ఉన్నటువంటివి. కాబట్టి వీటిలో చివరిలో ఈ లెసన్ చివరిలో ఇవ్వబడినటువంటి ప్రతి అంశం కూడా ముఖ్యమైనటువంటి పాయింట్గానే మీరు గమనించండి. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఫార్ములా NO. దీని యొక్క ఆక్సీకరణ సంఖ్య నైట్రోజన్ +2. తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ కూడా నైట్రస్ ఆక్సైడ్ మాదిరిగానే లాఫింగ్ గ్యాస్ మాదిరిగానే తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అదేవిధంగా డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ N2O3 చూడండి, డైనైట్రోజన్ ట్రయాక్సైడ్ N2O3 +3 ఆక్సీకరణ సంఖ్యను కలిగి ఉండటమే కాకుండా N2O3కి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆక్సైడ్లలో మనం చూడటం జరిగింది. అదేవిధంగా డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ N2O4 అంటే NO2 అనేది
డైమర్గా ఉన్నప్పుడు N2O4గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు N2O4 లోపల దీని యొక్క ఆక్సీకరణ సంఖ్య +4గా ఉంటుంది. దీనికి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నది అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమైంది. అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్లను కనుక చూసినట్లయితే N2O5 నైట్రోజన్ పెంటాక్సైడ్, దాంట్లో +5 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటుంది. అత్యధిక ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పెంటాక్సైడ్లను కనుక నీటి లోపల కరిగిస్తే ఇక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ట్రైఆక్సైడ్లను నీటి లోపల కరిగిస్తే అస్సామ్లాలు ఏర్పడతాయి అన్నటువంటి విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఉదాహరణకు నైట్రోజన్ పెంటాక్సైడ్ నీటి లోపల కరిగిస్తే నైట్రిక్ ఆమ్లాన్ని, నైట్రోజన్ ట్రైఆక్సైడ్ కనుక నీటి లోపల కరిగిస్తే నైట్రస్ ఆమ్లాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. అదేవిధంగా ఇదే విషయాన్ని పాస్పరస్ యొక్క ట్రైఆక్సైడ్లను పాస్పరస్ యొక్క పెంటాక్సైడ్లకు అప్లై చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా అస్సామ్లాలు ఇకామ్లాలు ఏర్పడతాయి అన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా నైట్రోజన్ ట్రైఆక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే డైమర్గా ఉన్నప్పుడు N2O6, దీని లోపల ఆక్సీకరణ సంఖ్య +6గా ఉంటుంది. దీనికి ఆమ్ల స్వభావం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి, పాస్పరస్ యొక్క ఆక్సైడ్లను కనుక తీసుకుంటే P2O3లో +3 ఆమ్ల స్వభావాన్ని, P2O4 లోపల పాస్పరస్ యొక్క డయాక్సైడ్ లోపల +4 ఆక్సీకరణ స్థితి మరియు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. P2O5 పాస్పరస్ పెంటాక్సైడ్ లోపల ఆక్సీకరణ స్థితి +5 మరియు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా పాస్పరస్ యొక్క ఆక్సైడ్లను కనుక చూసినట్లయితే ట్రైఆక్సైడ్లు, డయాక్సైడ్లు, పెంటాక్సైడ్లను కనుక చూసినట్లయితే మీకు ఇలాంటి లక్షణం కనపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత చూడండి, ఆర్సెనిక్ యాంటిమోని ఆక్సైడ్లు ద్విస్వభావ గుణాన్ని కలిగి ఉంటే బిస్మత్ యొక్క ఆక్సైడ్ మాత్రము క్షార స్వభావాన్ని కలిగి ఉన్నది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఎందుకంటే నైట్రోజన్ పాస్పరస్లో ఏమో అలోహాలు అనేవి ఆక్సిజన్తో చేరినంతే ఆమ్ల ఆక్సైడ్లను ఏర్పాటు చేస్తాయి. ఆమ్ల ఆక్సైడ్లు నీటి లోపల కలిగితే ఆక్సి ఆమ్లాలను ఏర్పాటు చేస్తాయి. ఆర్సెనిక్ యాంటిమోన్లు అనేవి అర్ధలోహాలు కాబట్టి వీటి యొక్క ఆక్సైడ్ల లోపల కూడా మనకు ద్విస్వభావాన్ని అంటే ఆమ్ల మరియు ద్విస్వభావంతో కూడుకున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. కానీ బిస్మత్ ఆక్సైడ్ అనేది పూర్తిగా లోహం యొక్క ఆక్సైడ్ కాబట్టి లోహం యొక్క ఆక్సైడ్కు సాధారణంగా క్షార స్వభావం ఉంటుంది కాబట్టి బిస్మత్ ఆక్సైడ్కు క్షార గుణం ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఈ విషయాన్ని బట్టి మనకు స్పష్టంగా మనకు ఏమర్థమైందంటే ఈ చాప్టర్ లోపల నైట్రోజన్ కుటుంబం లోపల ముఖ్యంగా ఆక్సైడ్లలో, ఆక్సి ఆమ్లాలలో, తర్వాత ఇంకొక అంశాన్ని ఒకటి గమనించండి. అమ్మోనియా విషయాన్ని కనుక వచ్చినట్లయితే అమ్మోనియాను 2 రకాల పద్ధతుల ద్వారా తయారు చేస్తారండి పారిశ్రామికంగా. ఇది గుర్తుంచుకోండి. ఒకటి నెంబర్ 1 హేబర్ విధానము, ఒకటి సైనమైడ్ విధానము. హేబర్ విధానంలో నైట్రోజన్ హైడ్రోజన్తోని చర్య నొందించి అమ్మోనియాను తయారు చేస్తారండి. ఇది హేబర్ విధానంలో హేబర్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. ఇది ఫెర్రస్ మాలిబిడినముల యొక్క ఉత్ప్రేరక సమక్షం లోపల జరుగుతూ ఉంటుంది. తర్వాత 450 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద జరుగుతూ ఉంటుందండి ఈ చర్య. అదేవిధంగా సైనమైడ్ విధానంలో కాల్షియం కార్బైడ్ను కనుక నైట్రోజన్తో చర్యను అందిస్తే కాల్షియం సైనమైడ్ ఏర్పడుతుంది. దానికి నీటితో చర్యను అందించినట్లయితే కాల్షియం సైనమైడ్, దాంతోపాటుగా కార్బన్ల యొక్క మిశ్రమం కనుక ఏర్పడుతున్నట్లయితే దాన్ని నైట్రోలియం మిశ్రమము అంటారు. అయితే ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అమ్మోనియాను తయారు చేయడానికి 2 ముఖ్యమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అనేటువంటి పద్ధతి పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకటి హేబర్ విధానము, రెండోదేమో సైనమైడ్ విధానము. హేబర్ విధానంలో హైడ్రోజన్ను ఉపయోగిస్తే సైనమైడ్ విధానంలో మాత్రము కాల్షియం కార్బైడ్తో పాటుగా నైట్రోజన్తో చర్యను అందించడం అనేది మనం గమనిస్తూ ఉంటుంటాము. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఈ గ్రూప్ లోపల పైనుంచి క్రిందికి వస్తున్నప్పుడు జరిగే మార్పుల గురించి, ఈ ఆక్సైడ్ల యొక్క నిర్మాణాలు, వాటికి సంబంధించినటువంటి అంశాల గురించి, వాటి యొక్క స్వభావాల గురించి, ఆక్సి ఆమ్లాలలోనైతే వాటి యొక్క ఆక్సీకరణ సంఖ్యలు, ఆమ్ల స్వభావాల గురించి, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్ అంటే ఏంది, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి అనే విషయాన్ని గమనించినటువంటిది. తర్వాత ముఖ్యమైనటువంటి అమోనాల్ను ఎలా గుర్తుపెట్టుకోవాలని గుర్తు చేసుకోవడం జరిగింది. అమోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియంల యొక్క మిశ్రమం, అమోనియం నైట్రేట్ ప్లస్ TNT ట్రైనైట్రోటోలిన్ల యొక్క మిశ్రమాన్ని అమోటాల్ అంటారు. ఇవి సాధారణంగా మన గతం లోపల అడిగినటువంటి ఎంట్రన్స్ లోపల అడిగినటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనము ఈ గ్రూప్ను కనుక చదివినట్లయితే డెఫినెట్గా ఈ 5th year గ్రూప్ లోపల మనము ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఈ 5th year గ్రూప్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఇక్కడ ఒకటి సింపుల్గా హైడ్రైడులు,
ఆక్సైడులు, హాలైడులు, ఆక్సీ ఆమ్లాలలో ముఖ్యమైనటువంటి పదాల యొక్క వివరాలు నైట్రేషన్ యొక్క మిశ్రమంలో చూడండి. కాన్సన్ట్రేట్ HNO3 H2SO4ల యొక్క మిశ్రమం 1:1 రేషియోలో ఉండాలి. అదే ఆక్వారీసియాలోనైతే 1:3 రేషియోలో ఉంటుంది. మీరు అది గమనించి రేపు ఎగ్జామినేషన్లో రాయబోయే క్వశ్చన్లను సరళంగా సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.